మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అపోస్తుల కార్యములు, పరిశుద్ధాత్మదేవుని కార్యములు అపోస్తుల ద్వారా అనే అంశం రెండో భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు యొక్క మొదటి ప్రసంగం అన్నమాట. 2:14 నుంచి అక్కడ అపోస్తుల కార్యాలు 2లో మీరు చూస్తే వాళ్ళందరూ కూడా మేడ పై గదిలో 120 మంది శిష్యులు అన్నమాట. ముందు 12 మంది అపోస్తులు మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటారండి. మీరు లూకా సువార్త 10వ అధ్యాయంలో చూస్తే 72 మంది శిష్యులు అన్నమాట. సువార్త బోధన కొరకు ఇద్దరిద్దరుగా పంపిస్తారు యేసుప్రభు. ఇప్పుడు ఈ మేడ పై గదిలో అయితే 120 మంది శిష్యులు ఉన్నారనమాట. ఆ మరియ తల్లి ఉన్నారు, తర్వాత కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారనమాట. వాళ్ళందరూ ఒక చోట చేరి ప్రార్థిస్తున్నారు. మరియ తల్లి వీళ్ళందరూ పరిశుద్ధ ఆత్మ పొందాలని ప్రార్థిస్తున్నారండి. ఆ తల్లి కూడా లూకా సువార్త 1లో పరిశుద్ధ ఆత్మని పొందిన తర్వాత ఆమె గర్భం ధరిస్తారనమాట. ఒక కన్యక గర్భం ధరించడం సృష్టిలో ఎప్పుడు జరగలేదండి, జరగదు కూడా. న్యాచురల్గా అవుతాయి. కానీ పరిశుద్ధ ఆత్మని పొందిన తర్వాత యేసు ప్రభుని గర్భం ధరిస్తారు. అంటే వాట్ ఈజ్ ఇంపాసిబుల్ విల్ బికమ్ పాసిబుల్ వెన్ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు అన్నిటినీ మారుస్తాడండి. కనుక పరిశుద్ధ ఆత్మ వస్తే ఒక వ్యక్తి మారుతాడు. మన ఎవరిని మార్చలేం. నా కొడుకు ఇలా ఉన్నాడు, భర్త ఇలా ఉన్నాడు, లేదా భార్య కోడలు ఇలా ఉంది, అత్త ఇలా ఉంది. పరిశుద్ధ ఆత్మ మన ఆత్మలోనికి రావాలి. అప్పుడు మన ఆత్మ మరలా జన్మిస్తుంది అన్నమాట. అప్పుడు మనం ఆత్మ ఎప్పుడైతే జన్మిస్తుందో, చచ్చిన స్థితిలో ఉన్న ఆత్మ, అప్పుడు ఆ పరిశుద్ధ ఆత్మ మన ఆత్మకి ఇదో యేసుప్రభు ఏం చెప్పారు చూడండి. యేసుప్రభు చెప్పినవన్నీ కూడా మనం చదివించి, తండ్రి దేవుడు ఏం చెప్పారు, ఇలా మనం జీవించాలి అని ఒక తల్లి బిడ్డకి పాలిచ్చినట్లుగా వాక్యం అనే పాలతో పరిశుద్ధ ఆత్మ మనల్ని పెంచుతారండి. యేసుప్రభు నీతి మార్గంలో నడిపిస్తారు. హోసియా 11లో చెప్పినట్లుగా మీకు నడకలు నేర్పినది నేనే, మిమ్మల్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నది నేనే, మీకు ముద్దలు తినిపించింది నేనే. ఎవరు? పరిశుద్ధ ఆత్మ అన్నమాట. ఒక పుట్టిన బిడ్డకి తల్లి ఏం చేస్తుందండి? పాలిస్తుంది, నడకలు నేర్పిస్తుంది, స్నానం చేయిస్తుంది, బట్టలు వేస్తుంది. పరిశుద్ధ ఆత్మ కూడా మనం మురికిలో ఉన్నప్పుడు మనకి స్నానం చేపిస్తారు. ఏసు రక్తంతో, ఏసు వాక్యంతో అన్నమాట. సబ్బు అంటే ఏసు వాక్యం. నీళ్లు పోసుకున్నట్లుగా శరీరానికి ఏసు రక్తం అన్నమాట. మనల్ని శుద్ధి చేసి యేసు ప్రభు యొక్క వధువుగా మనల్ని ఆయన తయారు చేసి యేసు ప్రభు మేఘాల్లో వచ్చినప్పుడు యేసు ప్రభుకి అప్పగిస్తారనమాట. తర్వాత పరలోకానికి వెళ్ళిపోతారు. ఈ పరిశుద్ధాత్మని గురించి మనం ధ్యానించుకుందామండి. అందరూ ఒక చోట చేరి ప్రార్థిస్తున్నారు కదా. అప్పుడు ఏంటంటే ప్రభు నాతో చెప్పింది, కుటుంబంగా ఒక చోట చేరి ప్రార్థించాలమ్మా. అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వస్తాను, వాళ్ళ లోపలికి వస్తాను నేను అని చెప్తున్నారనమాట. ఒక చోట చేరి ప్రార్థించుచుండగా అకస్మాత్తుగా పరలోకం నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చారు. అకస్మాత్తుగా మీ ఇంటిని దర్శించుదురుగాక, అకస్మాత్తుగా మీ పిల్లల్ని దర్శించుదురుగాక, మీకు స్వస్థతనిచ్చుదురుగాక. సైతాను ఏ కాడి పెట్టాడో, త్రాగుడు, సెల్ ఫోన్స్, అప్పుబాధలు, పోట్లాటలు, అవినీతి, అక్రమ సంబంధాలు అన్నిటినీ కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు విరగొట్టునుగాక. పరిశుద్ధ ఆత్మ వస్తే మారుతారండి. లోపల ఉన్న ఆత్మలన్నీ పరిశుద్ధ ఆత్మ ఏం చేస్తారు తెలుసా? మండుచున్న మంట పొదలాగా, మండుచున్న పొదలాగా ఆయన మండి లోపలున్న దుష్ట శక్తుల్ని కాల్చేస్తాడు. నేను బయటపడాలనుకుంటున్నా, త్రాగుడు నుంచి పడలేకపోతున్నా అంటే ఆ త్రాగుడు ఇక్కడ కూర్చుంది కదా పాము, పరిశుద్ధ ఆత్మ వచ్చి అగ్నిలో కాల్చేయాలన్నమాట. సెల్ ఫోన్ చూడొద్దు అనుకుంటున్నా, క్రికెట్ చూడొద్దు అనుకుంటున్నా, అబద్ధాలు చెప్పొద్దు అనుకుంటున్నా, ఏ పిచాచైనా
పరిశుద్ధాత్మ రావాలి, షూట్ చేయాలి, టక్క 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 షూట్ చేయాలన్నమాట. అందుకే పరిశుద్ధాత్మ కొరకు మనం దాహం కొనాలండి. పరిశుద్ధాత్మ లేకపోతే యేసుప్రభుకి సాక్షులుగా కాదు, సైతాన్కి సాక్షులుగా చీకటి పనులు చేస్తూ అలా జీవిస్తారనమాట. నేను ద్రాక్షవల్లి, మీరు రెమ్మలు. అంటే ఆయన మన హృదయంలో ఆయన వాక్యము ద్రాక్షవల్లిలాగా అవుతే భార్య ఆత్మ భర్త ఆత్మ కొమ్మల్లాగా అంటు కట్టుకోవాలన్నమాట. అప్పుడు యేసుప్రభు శరీరంలోనే ఆ దంపతులు ఉంటారు. వాళ్ళకి పుట్టే పిల్లలు కూడా యేసుప్రభు అనే కొమ్మకు అంటు కట్టుకొని మన కుటుంబం ఒక ద్రాక్షవల్లి యేసుప్రభులు అంటు కట్టబడిన తీగల్లాగా మనం ఫలిస్తామన్నమాట. కానీ యేసుప్రభు వాక్యం లేదు కాబట్టి సైతాన్ ఏం చేస్తాడంటే ఆ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి కానీ వేరే సంబంధాలు అన్నమాట. ఇలా ఇది సైతాన్ పెట్టినవి కనుక ఈ సైతాన్ ఏ సోల్ టై ఒక ఆత్మని ఇట్లా వేరే స్త్రీతో ఇట్లా టై చేశాడో దీన్ని సోల్ టై అంటారండి. ఈ సోల్ టైని ఏం చేస్తారు, పరిశుద్ధాత్మ బ్రేక్ చేస్తారు, బ్రేక్ చేసి పంపించేస్తారు అన్నమాట. అట్లా దేవుడు అబ్రహాం మాత్రం రమ్మని పిలుస్తారు కదండి ఆది కాండంలో. కానీ అబ్రహాం ఏం చేస్తాడు, ఆది కాండం 12లో లోతును కూడా తెచ్చుకుంటాడు అనమాట. తమ్ముడు కొడుకు అంటే అంత ఇష్టం. కానీ తర్వాత దేవుడు 13వ అధ్యాయంలో అబ్రహాంకి లోతు మీద ఉన్న ఆ సోల్ టై బ్రేక్ చేస్తాడనమాట. కొంతమందికి ఇట్లా అన్హోలీ సోల్ టైస్ ఉంటాయండి, ఉండకూడనివి అనమాట. భర్త క్రీస్తు అనుకోండి, ఈ క్రీస్తు ద్వారా భార్యతో తర్వాత పిల్లలతో ఆయన ఉండాలి. అంతేకాని ఇలాంటివి ఈ అపవిత్రమైన సంబంధాలు, అపవిత్ర ఆత్మలు, వ్యభిచార పిశాచులు తీసుకొస్తాయి. పరిశుద్ధ ఆత్మ వచ్చాడంటే టక్క 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 కాల్చేసి అన్నీ కత్తిరించేసి అపవిత్రమైనవన్నీ కూడా తొలగించి శుద్ధి చేస్తాడండి. పరిశుద్ధ ఆత్మ చాలా చాలా ముఖ్యం. అందరం పరిశుద్ధాత్మని మనం పొందాలండి. పరిశుద్ధాత్మ మొదటిసారి పెంతెకోస్తు దినాన ఈ లోకంలోనికి రావడమే కాదు మనలోనికి వెళ్ళాడనమాట. నేను ఇది నిన్న చెప్దాం అనుకున్నాను, మర్చిపోయా, ఇప్పుడు చెప్తా. తండ్రి దేవుడు ఇక్కడ చూడండి, తర్వాత కుమారుడు యేసు ప్రభు, తర్వాత పరిశుద్ధాత్మ. ముగ్గురు ఒకటేనండి. తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మలు ముగ్గురు ఒకటే. పాత నిబంధనలో తండ్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి ఆత్మ, దేవుడు ఆత్మ కదా. తర్వాత మరి సువార్తల్లో కుమారుడు యేసు ప్రభు ఈ లోకంలో శరీర రూపంలో జన్మించారు, ఆత్మ అయిన దేవుడు. ఎందుకంటే మనం శరీరంలో పాపం చేశాం కనుక ఆయన శరీరంలో వెలని చెల్లించారు తన శిలువ మరణం ద్వారా అన్నమాట. ఇమ్మానుయేలు, యోహాను సువార్త చెప్తాడు, ఆదిలో వాక్కు ఉండను, ఆ వాక్కు దేవుడై దేవుని యొద్ద ఉన్నాడు, ఆయన వచ్చి మానవుడై మన మధ్య నివసించాడు. ఇమ్మానుయేలు దేవునిగా మన మధ్య అపోస్తులతో కలిసి శిష్యులతో కలిసి నివసించాడనమాట. సిలువలో మరణించాడు. ఆయన వెళ్ళిన తర్వాత మరి పరిశుద్ధ ఆత్మని పంపించారు. పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నాడు? నూతన నిబంధనలో మన లోపల. యేసు ప్రభు మనతో లోపలికి వెళ్ళలేదు. అందువల్లనే యూదా ఇస్కరియోతు చూడండి, యేసు ప్రభుతోనే ఉన్నాడు కానీ ఆయన హృదయంలో మాత్రము పిశాచులు అన్నమాట, ధన పిశాచి, అధికార పిశాచులు. కానీ ఇప్పుడు ఎంత ముఖ్యమైందంటే పరిశుద్ధాత్మ ఆయన ఇప్పుడు మన లోపలికి వెళ్ళిపోయినాడు అన్నమాట. కనుక ఇది ఇంకా ఎక్కువ ముఖ్యమైనది కదండి. అసలు ఎంత దీవెన. నేను అదే అనుకుంటాను, పరిశుద్ధ ఆత్మని గురించి అందరూ దాహం కొంటే ఎంత బాగుంటుంది. ఆయన ఏంటంటే పరిశుద్ధ ఆత్మ, యేసుప్రభు చెప్తారు యోహాను 14:15 మీరు చదివితే, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు, నేను తండ్రిని ప్రార్థిస్తాను. ఇప్పుడు యేసుప్రభు తండ్రి కుడి ప్రక్కన ఉన్నారు, తండ్రిని ప్రార్థిస్తాను, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండడానికి పరిశుద్ధాత్మని ఇస్తారు. మరొక ఆదరణకర్తని, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉంటాడు, ఆయన వెళ్ళడండి. పాత నిబంధనలో సంసోన్ ఆవేశించేవాళ్ళు కదా పరిశుద్ధాత్మ. సింహం వచ్చినప్పుడు, తర్వాత 1000 మంది ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు గాడిద దవడ ఎముక తీసుకొని వాళ్ళందరినీ చంపేస్తాడు. ఆ తర్వాత గాజాలో ఒక వేశ్య ఇంటికి వెళ్ళి అక్కడ నిద్రిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆయనని కాపాడతారు, లేపి తీసుకొని అర్ధరాత్రి ఆ గేట్లు, ఆ నగర ద్వారాలు అలా పెరికేసి
పడేస్తాడనమాట. తర్వాత ఆయన ఢిల్లీల దగ్గర వెళ్ళినప్పుడు ఇంకా అప్పుడు కూడా కాపాడుతాడండి, చివరికి వెళ్ళిపోతాడనమాట. కానీ ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే ఎప్పుడు మనతోనే ఉంటాడు. కాకపోతే కొన్నిసార్లు నాలో పని చేయట్లేదా అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఆయనను విచారంలో ముంచినప్పుడు ఆయన విచారంలో మునిగిపోతాడండి, కానీ విడిచిపెట్టి వెళ్ళడనమాట. మన కన్న తల్లిదండ్రులు మనతో ఉండరు కదా, భర్త కూడా మనతో ఉండకపోతుండొచ్చు. ఒకవేళ ఉన్నా కూడా మన హృదయంలో ఏంటి అని వాళ్ళు గ్రహించలేని పరిస్థితి ఉండొచ్చు. భార్య భర్తలు కూడా ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఒక రిలేషన్ లేకుండా ఉండొచ్చు కదండి. పిల్లలు కూడా వెళ్ళిపోతారు, కానీ మనల్ని విడిచి వెళ్ళకుండా ఉండేది ఎవరంటే పరిశుద్ధ ఆత్మ అన్నమాట. ఆ పరిశుద్ధ ఆత్మని మనం పొందాలండి. మీరు ఇది చదువుతూ ఈ అనుభవం నాకు ఇవ్వండి ప్రభు అని అడగండి. నేను అంతకుముందు ఎన్నిసార్లు విన్నా కూడా పోటాలో 97లో పరిశుద్ధ ఆత్మ అనుభవాన్ని పొందాను. ఆయన నా లోపలికి వెళ్ళారు, నా మనోనేత్రాలు తెరిచి నాకు పరలోకాన్ని చూపించి, పరలోకానికి నన్ను తీసుకెళ్ళి పరలోక తండ్రి సింహాసనాన్ని చూపించారు. యేసు ప్రభు కల్వరి దర్శనాన్ని చూపించి, చూడు యేసు ప్రభు నీ పాపంలో కొరకు ఎలా వెల చెల్లించారో, ఆయన ప్రేమను అర్థం చేసుకో, తగిన విధంగా జీవించు, ఆయన నీకు భర్త, నీవు ఆయన వధువు అని పరమగీతాలు కూడా చూపించారండి. ఈ అనుభవము ఒకరు చెప్తే కాదు, కానీ మీరు వింటున్నారు. వినడం వల్ల ఏంటంటే విశ్వాసం కలుగుతుంది, అంటే మీకు ఆ తపన రావాలి నేను పొందాలి అని. కానీ ఆ అనుభవం మాత్రము మీకు పరలోక తండ్రి ద్వారా యేసుప్రభు ఇచ్చే అనుభవం అండి. పరిశుద్ధాత్మని మనకిచ్చేది యేసుప్రభు అన్నమాట. అదే ఇప్పుడు పేతురు లేచి నిలబడి ప్రసంగం చేస్తాడనమాట. పరిశుద్ధ ఆత్మని మేడ పై గదిలో ఉన్న వాళ్ళందరూ పొందారు, 120 మంది. అయితే పేతురు లేచి నిలబడ్డప్పుడు పేతురుతో పాటు 11 మంది అపోస్తులు లేచి నిలబడతారండి. ఎందుకంటే మేడ పై గది అంటే పైన ఉంది కదా, క్రింద వీళ్ళందరూ పెంతెకోస్తు పండగకు వచ్చారు కదా, వాళ్ళందరూ ఏంటబ్బా ఇది, ఏంటి వీళ్ళు ఇలా భాషల్లో రికమమరాందు రీతురు లీకరమమా అట్లా ఏం మాట్లాడుతున్నారబ్బా, కానీ వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అయితే ఇదేంటి ఈ చోద్యం అంటే కొంతమంది అంటున్నారు వీళ్ళు తాగి ఉన్నారని. అప్పుడు పేతురు నిలబడగానే మిగిలిన 12 మంది కూడా పేతురుకి సపోర్టుగా నిలబడతారండి. అప్పుడు పేతురు మేడ పై గదిలో నుంచే క్రింద ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారనమాట. మేము తాగిలేము, టైం చూసుకోండి, ఉదయం 9 గంటలు అని. ఇది ఇప్పుడు ఏం జరిగింది, మేము ఇలా మాట్లాడుతున్నామంటే అంటున్నారు కదా, ఏంటి అని, ఏం చోద్యం అంటున్నారు కదా. ఏంటి అంటే చోద్యం కాదండి, యోవేలు 2:28లో దేవుడు మనకి వాగ్దానం చేశారు, అంత్య దినములలో ఇలాగున జరుగును, నేను అందరి మీద నా ఆత్మని కుమరిస్తాను, మీ పుత్రికలు నా సందేశంను చెప్తారు, మీ యువకులు దర్శనములు గాంచుదురు, మీ ముదుసలులు కలలు కనెదరు, ఆ దినమున నా సేవకులైన స్త్రీ పురుషులందరి మీద నా ఆత్మని కుమరిస్తాను. అది ఇప్పుడు జరిగిందండి అని చెప్తున్నారనమాట. దీన్ని తొలకరి వర్షం అంటారు. 2000 సంవత్సరాల క్రితం ఇది జరిగిందండి. క్రీస్తు శకం 30లో యేసుప్రభు పరలోకానికి వెళ్ళారు. ఆయన వెళ్ళి ఆయన తండ్రికి తన రక్తం ఇచ్చి మన పాపముల కొరకు తండ్రిని పరిశుద్ధాత్మని ఇవ్వమని ప్రార్థిస్తే తండ్రి పరిశుద్ధాత్మనిస్తే యేసుప్రభు ఒక్కొక్కరి మీద కుమరించారు. పరలోకానికి వెళ్ళిన తర్వాత 10వ రోజు అన్నమాట, లేదా పునరుత్థానమైన తర్వాత 50వ రోజు అండి. పాస్కా పండుగ నుంచి అంటే గుడ్ ఫ్రైడే నుంచి 50వ రోజు అన్నమాట ఇది జరుగుతుంది. అది పేతురు మొదటి ప్రసంగం చేస్తున్నాడండి. ఏమని అంటున్నాడంటే యోవేలు 2:28లో దేవుడు ఏదైతే చెప్పారో అది జరిగింది అని. ఇంకా ఏమంటున్నాడంటే మీరు చూడండి, దేవుడు యేసు ప్రభుని మెస్సయ్యగా మన రక్షకునిగా క్రీస్తుగా అభిషేకించి లోకానికి పంపించాడు. ఆయన సూచక క్రియల ద్వారా తాను మెస్సయ్యాని నిరూపించుకున్నాడు. లాజర్ని లేపాడు, 5,000 మందికి ఆహారం ఇచ్చాడు, గుడ్డివానికి చూపించారు, పక్షవాత రోగికి ఆయన స్వస్థతనిచ్చారు, అనేక సూచక్రియలు చేశారు. నేను దేవుని కుమారుడని చెప్తే మీరు ఆయనని సిలువ వేశారు, కానీ మరణం ఆయనని బంధించుట అసాధ్యం కనుక దేవుడు ఆయనని మృతులలో నుండి లేపారు, మేమే దానికి సాక్షులు అని చెప్పి
దావీదు ఏదైతే రాశాడో 16వ కీర్తనలో, నీవు నీ పరిశుద్ధుని గోతిపాలు చెయ్యవవు, నీ పరిశుద్ధిని నీవు జీవంతో లేపుతావు అని ఇక్కడ చెప్తారండి. 16వ కీర్తన 8-11 వరకు అనమాట. చెప్పి ఏమంటాడంటే, ఇప్పుడు దేవుడు యేసుప్రభుని మృతులలో నుండి లేపాడు. ఇప్పుడు ఆయన తండ్రి కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. ఆయన తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఆయన పరిశుద్ధాత్మని పొంది, మీరు ఇప్పుడు చూస్తున్నారు చూడండి, పరిశుద్ధాత్మ మా మీద కుమ్మరించాడు. ఇప్పుడు తండ్రి దేవుడు యేసుప్రభు పాదాల క్రింద ఆయన తన శత్రువులందరినీ ఉంచాడు. 110వ కీర్తన 1వ వచనంలో దావీదు చెప్పినట్లుగా, నేను నీ శత్రువులను నీ పాదపీఠంగా చేసే వరకు నీవు నా కుడి ప్రక్కన కూర్చో అని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు చెప్తాడు. అంటే తండ్రి దేవుడు తన కుడి ప్రక్కన కూర్చున్న యేసు ప్రభుతో ఏం చెప్తున్నారంటే, నీ శత్రువులందరినీ నీ పాదపీఠంగా చేస్తాను. మీరు ఇది చాలా డీప్గా చదివితే ఇవన్నీ దేవుడు బయలుపరుస్తారండి. ఎందుకంటే పరలోకంలో తండ్రి ఉన్నాడు, దాన్ని 3వ హెవెన్ అంటారనమాట. తండ్రి కుడి ప్రక్కన ఇప్పుడు యేసు ప్రభు కూర్చుని ఉన్నాడు, విశ్రాంతిలో ఉన్నాడు అనమాట. మనం భూమి మీద ఉన్నాం, దీన్ని మొదటి హెవెన్ అంటారనమాట. అట్మాస్ఫియర్ వరకు 360 కిలోమీటర్స్. ఆ తర్వాత గ్యాలక్సీస్ అవంతా ఉంటుంది కదా, దాన్ని 2వ హెవెన్ అంటారండి. అక్కడ సైతాను స్థావరాలు పిచాచులు అక్కడ ఉంటాయన్నమాట. ఎఫెసీ 6:10 పౌలు చెప్తాడు, ఆకాశ మండలమందలి దురాత్మల సమూహాలతో మనం పోరాటం చేస్తున్నాం కానీ శరీరదారులతో కాదు, కనుక దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మీరు ధరించండి అని. మరి అక్కడ దురాత్మలు ఉన్నాయి 2వ హెవెన్లో. పైన 3rd హెవెన్లో దేవుడు ఉన్నాడనమాట. పరిశుద్ధుడు 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 అంటే ముగ్గురు అనమాట, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు అక్కడ ఉన్నారనమాట. అక్కడి నుంచి పరిపాలిస్తున్నాడు అని చెప్పి, మీరు దేవుడు ఎవరినైతే మనకి రక్షకునిగా మెస్సయ్యగా క్రీస్తుగా ఈ లోకానికి పంపించారో ఆ మెస్సయ్యానే మీరు సిలువ వేశారు అని చెప్పినప్పుడు వాళ్ళకి చాలా ఆవేదన వస్తుందండి. వింటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, దాదాపు 10,000 మంది ఉండొచ్చు, అది చెప్పలేదు. కానీ పరిశుద్ధ ఆత్మ మాట్లాడుతున్నారు పేతురు ద్వారా. వింటున్న వాళ్ళలో 3,000 మందిలో హృదయ పరివర్తన కలిగిందండి, పశ్చాత్తాపం వచ్చింది, ఆవేదన. మేము మెస్సయ్యానా సిలువ వేశాం, దేవుడు మెస్సయ్యగా క్రీస్తుగా పంపిన దేవుని కుమారుణ్ణా మేము సిలువ వేశాం, మేము తెలుసుకోలేకపోయినాం అజ్ఞానంలో అని. అప్పుడు మేమేం చేయాలి రక్షణ పొందాలి అంటే అప్పుడు పేతురు చెప్తారు, మీరు హృదయ పరివర్తన చెందండి, మీ పాపాలని ఒప్పుకొనండి, అప్పుడు దేవుడు మీకు పరిశుద్ధ ఆత్మని ఇస్తారు. మీకే కాదు దూరస్తులకి కూడా, అంటే అబ్రాహాం పిల్లలకే కాదండి, ఇప్పుడు మనంతా దూరస్తులే, మనందరికీ అనమాట, అందరికీ కూడా ఆయన పరిశుద్ధ ఆత్మని ఇస్తాడు అని చెప్పి, దుర్మార్గులకు ఈ ప్రజల నుంచి వేరైపోయి రక్షణ పొందండి. ఈ లోకంలో ఉన్న ప్రజల్లాగా మీరు ఉండొద్దు, వేరు కండి. పరిశుద్ధత అంటే సెట్ అపార్ట్, దేవుని యొక్క బిడ్డలుగా సాక్షులుగా ఉండడానికి వేరు కండి అంటే 3,000 మంది వేరైపోతారండి. వేరైపోయి బాప్తిస్మం తీసుకొని యేసుప్రభుని అంగీకరిస్తారు. క్రైస్తవ సంఘం పుడుతుంది. పెంతెకోస్తు దినాన యెరూషలేంలో మొదటి సంఘము ఇజ్రాయేల్ ప్రజలే, అబ్రాహాం పిల్లలు అన్నమాట. ఆ విధంగా పెంతెకోస్తు దినాన మొదటి సంఘం పుడుతుంది యెరూషలేంలో. వాళ్ళు పరిశుద్ధ ఆత్మని పొందుతారనమాట. వాళ్ళు ఎలా జీవిస్తున్నారంటే ఈ 3,000 మంది అపోస్తుల సహవాసంలో, అపోస్తుల బోధన, వాళ్ళు ఏం బోధిస్తున్నారో అదంతా వింటారండి. అపోస్తుల బోధనలు, పౌలు బోధనలు, మొత్తం 17 ప్రసంగాలు ఉంటాయండి అపోస్తుల కార్యాల్లో. అస్సలు కరెక్ట్ బోధన అన్నమాట. యేసు ప్రభు తర్వాత కరెక్ట్గా పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు ఎలా బోధించారు అంటే మన అపోస్తుల కార్యాల్లో చదవాలి. ఆ తర్వాత వాళ్ళు ఇంకా ఎట్లా ఉంటున్నారు ఈ సంఘం చూడండి, 3,000 మంది అన్నమాట. మీరు చదివితే 2వ అధ్యాయంలో 42 నుంచి 46 వరకు మీరు చదివితే 47 వరకు ఈ 3,000 మంది కూడా ఒక కుటుంబం లాగా జీవిస్తున్నారంట. యేసుప్రభు శిరస్సు అవుతే శరీరంలో అవయవాలు సంబంధం ఉంటుంది కదా, ఇది నాది ఇది నీది అని చెప్పుకోకుండా వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకొని వచ్చి
అపోస్తులకు ఇస్తే అపోస్తులు ఎవరి అవసరానికి వాళ్ళకి పంచిపెడుతున్నారు. అందరూ దేవాలయంలో మరి వాళ్ళు కలుసుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. తర్వాత కొన్ని గ్రూప్స్గా ఒక కాలనీ వాళ్ళు ఒక చోట ఇండ్లలోనే కలుసుకొని వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ అందరూ కలిసి పూజిస్తున్నారంట. అందరూ వాళ్ళకున్నది పంచుకుంటున్నారంట. మీకు అర్థమవుతుంది కదా. అపోస్తులేమో బోధన చేస్తున్నారు, ఈ సంఘం క్రైస్తవులు వాళ్ళకున్నది ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు. వాళ్ళు పొందిన అభిషేకం ఏంటంటే పేతురు బోధించినప్పుడు పరిశుద్ధాత్మని పొందారు కదా. పరిశుద్ధాత్మ వాళ్ళని దేవుని ప్రేమతో నింపాడండి. రోమా 5:5 అన్నమాట. అందువల్ల వాళ్ళకున్నదంతా ఒకరితో ఒకరు పంచుకుంటూ ప్రేమగా సంతోషంగా వినయం కలిగి జీవిస్తున్నారంట. దే ఆర్ షేరింగ్ వాట్ దే హ్యావ్. అది పరిశుద్ధాత్మ వస్తే. జక్కయ్య చూడండి లూకా 19లో యేసుప్రభు ఆయనతో మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మని పొందాడు, హృదయం మారు మనసు వచ్చింది, హృదయం కూడా హృదయ పరివర్తన, నా ఆస్తిలో సగం అమ్మి పేదలకి ఇస్తాను. ఇది అండి పరిశుద్ధ ఆత్మ ఉన్న వాళ్ళని మీరు ఈ విధంగా గుర్తుపట్టవచ్చు. అపోస్తులు, పౌలు, తర్వాత పునీతులు అన్నమాట. వాళ్ళకి ఏది ఉంటే వాళ్ళు పంచుకుంటారండి ఇతరులతో. ఆ పరిశుద్ధ ఆత్మ ప్రేమతో మనందరం నింపబడాలి. పరిశుద్ధాత్మ తండ్రి ప్రేమతో మనల్ని నింపుతాడు, యేసు ప్రభు ప్రేమతో మనల్ని నింపుతాడనమాట. ఒక్కసారి నేను ముఖ్యాంశాలు చదువుతాను. ఎందుకు అంటే మీరు ఇలా రాసుకోవాలన్నమాట. నేను స్కూల్లో కూడా ఇలాగే చెప్పేదాన్ని. ఒక అధ్యాయం, ఒక లెసన్ ఉందంటే ముఖ్యమైనవి ఏంటి, మెయిన్ పాయింట్స్ బోర్డు మీద రాసేదాన్ని. ఇప్పుడు కూడా మీరు స్క్రీన్ మీద చూసి రాసుకొని ఇలాగున మీరు చదువుకోండి. ఒక తల్లిలాగా మీకు చెప్తున్నాను. ముందుగా మొదటి అధ్యాయం చదువుతా అండి. పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉండండి. కొటేషన్స్ మీరు చూస్తూ ఉండండి. అపోస్తుల కార్యాలు 1:4లో యేసుప్రభు ఏం చెప్తారంటే మీరు పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉండండి. 1:8లో పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు, అప్పుడు మీరు నాకు సాక్షులుగా జీవిస్తారు. ఇది గ్రేట్ కమిషన్ అండి, అంటే గొప్ప ఆజ్ఞ. ఆ తర్వాత దేవదూతలు చెప్తారు వీళ్ళకి ఓలివ కొండ మీద, ఆయన పరలోకానికి వెళ్ళడం మీరు ఎట్లా చూస్తున్నారో ఆయన రావడం కూడా మీరు చూస్తారు. ఆయన మరలా వచ్చును. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా 120 మంది మేడ పై గదిలోనికి వెళ్ళి ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థించుచుండిరి. చాలా ముఖ్యమైనదండి. మీరు కుటుంబం అంతా ఒక చోట చేరి ఈ వాక్యం ఇలా చదువుతూ ఉంటే, తండ్రి తల్లి పిల్లలకి చెప్తూ ఉంటే, ఎక్కడ వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఉంటుందండి. మరియ తల్లి కూడా ఉన్నారు కదా. మరియ తల్లి మరికొందరు స్త్రీలను వారితో ఉండిరి. మరియ తల్లి ఏం చేస్తున్నారండి, వీళ్ళు పరిశుద్ధాత్మ పొందాలని ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు కూడా మన కొరకు అదే ప్రార్థన చేస్తారు. యేసు ప్రభు చేస్తున్నారు, మరియ తల్లి కూడా చేస్తున్నారు అన్నమాట. ఆ తల్లి పండుగ ఈరోజు మనం జరుపుకుంటున్నామండి. మే 20వ తారీఖు మదర్ ఆఫ్ ద చర్చ్ అన్నమాట. మదర్ ఆఫ్ ద చర్చ్ అంటే తల్లి మన కొరకు కూడా ప్రార్థిస్తారని 2018లో పోప్ ఫ్రాన్సిస్ గారు, మన పరిశుద్ధ తండ్రి గారు ఈ పండుగని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా 15వ వచనంలో 120 మంది ఉన్నారు మేడపై గదిలో అని ఉంటుందండి. 18-26 వరకు చూస్తే యూదా ఇస్కారియత్ స్థానంలో మరి వీళ్ళు మత్తయి అని ఆయనని ఎన్నుకుంటారనమాట. ఆయన పండుగ మే 14th. ఇప్పుడు 2వ అధ్యాయంలో ముఖ్యమైనవి చూద్దామండి. పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు వారందరూ ఒక చోట కూడి ఉండిరి. బ్రీఫ్గా కొంచెం రాశానండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని, అక్కడ అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతా నిండింది. మీరందరూ కూర్చొని ఉన్నారా? అప్పుడు మీరు దేవుని వాక్యం ఇదే చదవండి, మీకు అదే జరుగుతుంది అన్నమాట. బైబిల్ ఏది చదువుతారో ఇది మాకు జరుగునుగాక. మా ఇల్లంతా పరిశుద్ధాత్మ గాలితో, పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడునుగాక, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడునుగాక అనాలి. అగ్ని జ్వాలలు నాలుకల వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరిపై నిలిచెను. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిరి. పరిశుద్ధాత్మ వారికి శక్తిని ఒసగిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. యోహాన్ 15లో యేసుప్రభు చెప్పింది. ఇంకా 2:11 అండి. 17 దేశంల నుండి వచ్చిన యూదులు
ఇలాగున అంటున్నారు, మనమందరము దేవుడు చేసిన గొప్ప కార్యములను గురించి వీరు చెప్పుచుండగా మన సొంత భాషల్లో వినుచున్నామే, ఇదేమి చోద్యమో అని విభ్రాంతి నొందిరి. ఇంకా 2వ అధ్యాయం 14 నుంచి 36 వరకు అండి. పేతురు మొదటి ప్రసంగం. 41 ఆ దినము 3,000 మంది రక్షణ పొందారు. 42 నుంచి 47 వరకు ఆ రోజు ఆ విధంగా పెంతెకోస్తు దినాన ఆదిమ సంఘం పుడుతుంది. వాళ్ళందరూ కూడా వాళ్ళకున్నవి ఒకరితో ఒకరు పంచుకుంటున్నారండి. ప్రేమ ఐక్యత కలిగి వాళ్ళు జీవించారనమాట. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీరు చెప్పినట్లుగా యేసు ప్రభుని పంపించారు. యేసు ప్రభు వాగ్దానం చేసినట్లుగా పరిశుద్ధ ఆత్మని పంపించారు. ఎలాగైతే మేడ పై గదిలో మరి 120 మంది శిష్యులు, మరియ తల్లి, ఇంకా కొంతమంది స్త్రీలు ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థిస్తూ ఉన్నారు, అలా మేము కూడా కుటుంబంగా కూర్చొని ప్రార్థన చేయడానికి మాకు కృపని దయచేయండి. పరిశుద్ధ ఆత్మదేవ, మీరు బలంగా వీచే గాలిలాగా అగ్ని నాలుకల రూపంలో ఎలా వాళ్ళందరిపై వచ్చారో, ఆ గది అంతా నింపబడిందో, మా ఇల్లంతా పరిశుద్ధాత్మ గాలిచే నింపబడును గాక. మా ఇంట్లో అందరి మీద పరిశుద్ధ ఆత్మ నాలుకలు అగ్ని జ్వాలల్లాగా వచ్చును గాక. పరిశుద్ధాత్మ మా అందరిలోనికి వెళ్ళి మా ఆత్మలో నివసించును గాక. పరిశుద్ధాత్మ మాకు శక్తిని ఒసిగిన కొలది మేము కూడా భాషల్లో మాట్లాడదుము గాక. ప్రభువా, అంత్య దినాల్లో అందరి మీద నా ఆత్మని కుమరిస్తాను. మీ పుత్రికలు నా సందేశాన్ని చెప్తారు. మీ యువకులు దర్శనాలు గాంచుదురు. మీ ముదుసలు కలలు కంటారు. ప్రభా, ఇవన్నీ కూడా మాకు నెరవేర్చండి. పేతురు మొదటి ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది యూదులు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి యేసు ప్రభు యొక్క విశ్వాసులుగా, శిష్యులుగా మారారు. మారగానే ప్రభా, వాళ్ళు ప్రేమతో నింపబడి పేతురు ప్రసంగం ద్వారా వాళ్ళు పరిశుద్ధాత్మని పొంది వాళ్ళకు ఉన్నది ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు. ప్రేమ కలిగి ఒక కుటుంబంలాగా ఐక్యతతో జీవించారు. అలాంటి ఐక్యత, ప్రేమ మాకు ఇవ్వండి ప్రభా. ఆ ప్రేమ మా నుంచి ఒక నదిలాగా ప్రవహించాలి యేసయ్య. ఆ కృపని మా అందరికీ దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తులు పొందిన అభిషేకం, ఇంకా విశ్వాసులు 3,000 మంది పరిశుద్ధాత్మని పొంది వాళ్ళకున్నది ఇతరులతో పంచుకుంటున్నారండి. ఆదిమ సంఘంలాగా మనం కూడా ఒక కుటుంబంలాగా ఐక్యత, ప్రేమ కలిగి మనకున్నది ఒకరితో పంచుకోవడానికి దేవుడు మనల్ని, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తండ్రి దేవుని ప్రేమతో, యేసు ప్రభు యొక్క ప్రేమతో నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇంకా 3 నుంచి 5 అధ్యాయాలు కూడా మీరు చదువుకోండి. గాడ్ బ్లెస్ యూ.